Okay. Next one, if theta 1 comma theta 2 are the eccentric angles of the extremities of a focal chord other than vertices of the ellipse, x square by a square plus y square by b square is equal to 1, a greater than b, and e its eccentricity. So ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దెన్ షో దట్ ఈ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2, and second result is e plus 1 by e minus 1 is equal to cot theta 1 by 2 into cot theta by 2. So first of all, write the given information. Solution: given ellipse x square by a square plus y square by b square is equal to 1, a greater than b condition. So a greater than b condition అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్. సో దాంతోపాటు థీటా 1 థీటా 2 ఆర్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఎ ఫోకల్ కార్డ్. సో ఎలిప్స్కి సంబంధించి ఒక ఫోకల్ కార్డ్ మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఒక చిన్న డయాగ్రామ్ మనం తీసుకుందాం. కోఆర్డినేట్ యాక్సిస్, x-axis, y-axis, సో ఒక ఎలిప్స్ ఈ విధంగా తీసుకుందాం. So this is the center of the ellipse. So major axis యొక్క end points a dash. These are the end points of minor axis bb dash. And this is one of its focus. దీనికి ఉన్నటువంటి రెండు ఫోకస్లలో ఒక ఫోకస్. ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ గుండా పోతూ ఎలిప్స్ని రెండు చోట్ల కట్ చేసేటటువంటిది. లెట్ us say దిస్ లైన్, ఈ లైన్ని మనం ఫోకల్ కార్డ్గా తీసుకుందాం, విచ్ పాస్ త్రూ ద ఫోకస్. సో ఈ పాయింట్ని మనం పీ థీటా 1, దట్ మీన్స్ ద పాయింట్ ఈజ్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. పీ థీటా 1 అని మెన్షన్ చేస్తున్నామంటే ఆ పాయింట్ మనం పారామెట్రిక్ ఫామ్లో తీసుకుంటున్నాము. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిన రిజల్ట్స్లో కాస్ థీటాలు కాట్ థీటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. So we take the point P as parametric form, Q theta 2. Okay, so PQ అనేది ఫోకల్ కార్డ్ అంటే ఎలిప్స్ని, కార్డ్ అంటే రెండు చోట్ల కట్ చేయాలి, సో రెండు చోట్ల కట్ చేస్తుంది. ఫోకల్ కార్డ్ అంటే అట్ ద సేమ్ టైం దిస్ కార్డ్ విల్ పాస్ త్రూ ద ఫోకస్ గుండా కూడా పోతూ ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తే ఈ 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ PSQ, సో ఇవన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. సో ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ని మనం కొలీనియర్ పాయింట్స్గా మనం ట్రీట్ చేస్తాం. మరి కొలీనియర్ పాయింట్స్ ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటంటే స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఏ రెండు పాయింట్స్ తీసుకున్నా కానీ స్లోప్ ఆఫ్ పిఎస్ అన్న స్లోప్ ఆఫ్ ఎస్క్యూ అన్న సేమ్ ఉంటుంది. సో బికాస్ దే ఆర్ కొలీనియర్, ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఒక లైన్ స్లోప్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క రెండు రిజల్ట్స్ మనం ప్రూవ్ చేయబోతున్నాం. Let P theta 1 comma Q theta 2 are the extremities of the focal chord. ఫోకల్ కార్డ్ యొక్క ఎక్స్ట్రిమిటీస్, చివరి పాయింట్స్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. ఓకే, కంటిన్యూషన్. సో PQ ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. సో వాటి మనం పారామెట్రిక్ ఫామ్లో తీసుకున్నాం. సో వాటి యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉంటాయి.
So P theta 1 A cos theta 1 comma B sin theta 1, Q theta 2 A cos theta 2 comma B sin theta 2, and focus is equal to AE comma 0 because we are in standard form. Standard form lo manam A greater than B condition lo, that's why focus is taken as AE comma 0. Therefore, since these are points on the line, they are collinear points. Okay, here P, S, Q are collinear. Okay, therefore slope of PS is equal to slope of SQ. సో ఇవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి కొలినియర్ పాయింట్స్ అయితే స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి స్లోప్ ఆఫ్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్క్యూ. సో పిఎస్ ఈ రెండు పాయింట్స్ మనం స్లోప్ తీసుకుందాం. మరి స్లోప్ అంటే 2 పాయింట్స్ మన దగ్గర ఉన్నప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో పిఎస్లో ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ x1 y1, ఇది సెకండ్ x2 y2 అలా అనుకుందాం మనం. So y2 minus y1, that means 0 minus b sin theta 1 by x2 minus x1 ae minus a cos theta 1, that is equal to slope of sq. సో ఈసారి ఈ రెండు పాయింట్స్ ఎస్ అనేది ఫస్ట్ ఉంది, క్యూ అనేది సెకండ్ ఉంది. సో x1 y1 x2 y2 అలా అనుకున్నట్లయితే b sin theta 2 minus 0 by a cos theta 2 minus ae. ఓకే, సో ఈ పాయింట్ x2 y2గా, ఇది x1 y1గా ట్రీట్ చేస్తున్నాను. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, సో ఎలా తీసుకున్నా వస్తుంది, ఏ పాయింట్ అయినా x1 y1 దేనైనా x2 y2గా ట్రీట్ చేయొచ్చు, ఎలా తీసుకున్నా వచ్చేస్తుంది. సో రిమైనింగ్ 0 మనం తీసేసినట్లయితే మైనస్ b sin theta 1 బై, ఇక్కడ ఏ ఒకటి కామన్ తీసుకుందాం మనం. సో ఏ కామన్ వచ్చేస్తే ఈ మైనస్ కాస్ theta 1, ఇక్కడ కూడా b sin theta 2 బై, ఇక్కడ కూడా డినామినేటర్లో ఏ కామన్ తీసినట్లయితే కాస్ theta 2 మైనస్ ఈ. సో రెండు వైపులా b అనేది క్యాన్సిల్ అవుతుంది, అలానే ఏ అనేది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. కంటిన్యూషన్, టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ sin theta 1 ఇంటూ cos theta 2 మైనస్ ఈ మైనస్ sin theta 1 ఇంటూ cos theta 2 మైనస్ ఈ, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ sin theta 2 ఇంటూ ఈ మైనస్ cos theta 1, sin theta 2 ఇంటూ ఈ మైనస్ కాస్ theta 1. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై చేసుకుందాం. లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ sin theta 1 కాస్ theta 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ sin theta 1, దట్ ఈజ్ ఈక్వల్ టు sin theta 2 ఇంటూ ఈ, సో ఈ ఇంటూ sin theta 2 మైనస్ sin theta 2 cos theta 1, sin theta 2 cos theta 1. ఓకే, సో ఈ sin theta 2 అనేది లెఫ్ట్ సైడ్, సో ఇది రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్లయితే ఈ sin theta 1 మైనస్ ఈ sin theta 2. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో గుర్తులు మారిపోతాయి, ఇది ప్లస్ అవుతుంది. అది sin theta 1
ఇంటూ కాస్ థీటా 2. సో ఇది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, ఇది ఇక్కడే ఉంది మైనస్ సైన్ థీటా 2 కాస్ థీటా 1. ఓకే, సో లెఫ్ట్ సైడ్ మనం ఈని కామన్ తీసుకుందాం. సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థీటా 1 మనం ఏ అనుకుందాం, థీటా 2ని బి అనుకున్నట్లయితే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. థీటా 1 ఏ అనుకోవాలి, థీటా 2 బి అనుకోవాలి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా వచ్చేస్తుంది. ఏ మీన్స్ థీటా 1, బి మీన్స్ థీటా 2, సైన్ థీటా 1 మైనస్ థీటా 2. సో నెక్స్ట్ ఈ ఇంటూ ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. థీటా 1ని సి అనుకోవాలి, థీటా 2ని డి అనుకున్నట్లయితే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. ద ఫార్ములా ఈజ్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 సైన్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2. సో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో దీన్ని మనం సైన్ థీటా అనుకున్నట్లయితే ఈ మొత్తానికి థీటాగా ట్రీట్ చేద్దాం, సైన్ థీటా. సో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ నుండి 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఫార్ములా అది 2 సైన్ థీటా బై 2 థీటా 1 మైనస్ థీటా 2 బై 2 కాస్ థీటా బై 2. ఓకే, సో లెఫ్ట్ సైడ్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, రైట్ సైడ్ సైన్ థీటా అనుకుంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ నుండి సైన్ థీటా ఫార్ములా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. సో రెండు వైపులా సేమ్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సైన్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 రెండు వైపులా సేమ్ ఉంది. ఓకే, సో 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఈజ్ అవర్ ఆన్సర్. దేర్ఫోర్ ఈ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ cos theta 1 minus theta 2 by 2. So this is our first result. Okay, continuation. So this is our first result. So second result కోసం సో రెండు కాస్ట్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయినట్లయితే డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో కాస్ రైట్ సైడ్ ఈ విధంగా ఉంది, థీటా 1 మైనస్ థీటా 2 బై 2 హోల్ బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాస్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2. సో ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి బై 1గా ట్రీట్ చేద్దాం మనం. ఓకే, సో టేకింగ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్, దీనికి మనం కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేసుకోవాలి. సో కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయడం అంటే ఇది ఎన్ఆర్, ఇది డిఆర్, ఈ రెండింటిని న్యూమరేటర్లో ప్లస్ చేయటం, డినామినేటర్లో మైనస్ చేయటం. ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్, ఆ విధంగా రెండు వైపులా మనం కాంపోనెంట్ డివిడెండ్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో ఎన్ఆర్ డిఆర్, ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకుందాం. సో ఇక్కడ కూడా న్యూమరేటర్ కాస్ థీటా 1, దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకుందాం. థీటా 1 మైనస్ థీటా 2 బై 2కి థీటా 1 బై 2 మైనస్ థీటా 2 బై 2, ఆ విధంగా మనం స్ప్లిట్ చేసుకుందాం. సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్
theta 1 by 2 plus theta 2 by 2. Okay, whole by numerator cos theta 1 minus theta 2 by 2 minus theta 1 by 2 minus theta 2 by 2 స్ప్లిట్ చేస్తున్నాం మనం. cos theta 1 by 2 ప్లస్ theta 2 by 2. సో ఈ బ్రాకెట్లో మనం స్ప్లిట్ చేసి రాసుకుందాం. theta 1 మైనస్ theta 2 by 2 theta 1 by 2 మైనస్ theta 2 by 2. అలానే ప్లస్ అన్న చోట కూడా theta 1 by 2 ప్లస్ theta 1 by 2. సో ఇలా చేయడం ద్వారా ఇది theta 1 by 2 మనం ఏగా అనుకుందాం, theta 2 by 2 బి అనుకున్నట్లయితే cos a మైనస్ బి ప్లస్ cos a ప్లస్ బి. న్యూమరేటర్లో ఫార్ములా అది cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి. సో ఆ విధంగా ఫార్ములాస్ వచ్చేస్తున్నాయి. ఆ ఫార్ములాస్ మనం అప్లై చేసుకోవాలి. సో ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cos a మైనస్ బి ప్లస్ cos a ప్లస్ బి. సో cos a ప్లస్ బి ప్లస్ cos a మైనస్ బి ఫార్ములా ఏంటంటే 2 cos a cos b. a అంటే theta 1 by 2, cos b అంటే theta 2 by 2. సో cos a మైనస్ బి ప్లస్ cos a ప్లస్ బి, cos a ప్లస్ బి cos a మైనస్ బి రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది 2 cos a cos b. సో a అంటే theta 1 by 2, b అంటే theta 2 by 2. సో డినామినేటర్లో cos a మైనస్ బి మధ్యలో మైనస్ ఉంది, a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి. సో ఇలా తీసుకున్నట్లయితే 2 sin a sin b వస్తుంది. 2 sin a sin b, sin a means theta 1 by 2 into sin b means theta 2 by 2. సో cos a minus b plus cos a plus b అయితే 2 cos a cos b, cos a minus b minus cos a plus b అయితే 2 sin a sin b. సో 2 క్యాన్సిల్ చేసుకుందాం. సో రిమైనింగ్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సెకండ్ రిజల్ట్ e plus 1 by e minus 1 is equal to cos theta 1 by 2 by sin theta 1 by 2, which is equal to cos by sin means cot theta 1 by 2, cos theta 2 by 2 by sin theta by 2 means cot theta 2 by 2. So this is our second result. So first result is e cos theta 1 plus theta 2 by 2 is equal to cos theta 1 minus theta 2 by 2. దీని నుండి మనం సెకండ్ రిజల్ట్ తీసుకొని వచ్చాం. ఈ కాస్ని లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ని రైట్ సైడ్ తీసుకొచ్చి టేకింగ్ కాంపోనెండో అండ్ డివిడెండో, అంటే ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఈ కాన్సెప్ట్ని రెండు వైపులా అప్లై చేసుకొని cos a మైనస్ బి ప్లస్ cos a ప్లస్ బి 2 cos a cos b, cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి 2 sin a sin b. ఓకే, ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే then we get the second result.